భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షం నుండి 16వ అధ్యాయం యోగ సామ్రాజ్య లాభం. కార్తవీర్యుడు స్వామికి నమస్కరించి, స్వామి, తమ దయ వల్ల జ్ఞానం లభించింది. లోపల సందేహాలు ఏమీ లేనేలేవు. కానీ విన్నది గట్టిగా మనసులో నిలవటం లేదు. నిరంతరాయమైన ఆనందానుభవం కూడా రావటం లేదు. ఆనందం నా హృదయంలో స్థిరంగానూ రూఢిగానూ ఉండేలాగున అనుగ్రహించండి అన్నాడు. అది విని స్వామి చల్లని చూపులతో శిష్యుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. కార్తవీర్య, ఆనందం అనుభవానికి రావాలంటే దుర్నిగ్రహమైన ఈ మనస్సును నిగ్రహించాలి. మనస్సే కదా మరి బంధమోక్షాలకి కారణం. అయితే ఈ మనస్సుని నిగ్రహించడం అంత తేలిక కాదు. వాయువుని బంధించడం ఎంత కష్టమో అది అంత కష్టమని పెద్దలంటారు. నిజానికి ఈ మనస్సును నిగ్రహించడం కంటే వాయువును నిగ్రహించడమే తేలిక. కనుకనే యోగ సాధకుడు ప్రాణవాయువుని నిగ్రహించడం ద్వారా మనస్సుని నిగ్రహిస్తాడు. ఈ మనస్సు ప్రాణము రెండు కాడెద్దుల వంటివి. కాడెద్దులలో ఒకటి పొగరుమోతై తనకు తోచినట్లు పోతూ ఉంటే రెండో దాన్ని కళ్ళం వేసి గట్టిగా లాగితే మొదటిది కూడా చచ్చినట్టు దారికొస్తుంది. అలాగే మన ప్రాణాలు రెండిట్లోనూ ప్రాణాన్ని లొంగదీసుకోగలిగితే మనస్సు లొంగి తీరుతుంది. కొందరు సత్కర్మాచరణం ద్వారా చిత్తశుద్ధిని, తద్వారా ప్రాణజయాన్ని, తద్వారా మనోనిగ్రహాన్ని సాధిస్తారు. యోగ సాధకుడు మాత్రం ప్రాణాయామం ద్వారానే మనోనిగ్రహాన్ని సాధిస్తాడు. ఎలాగంటావా? విను. ప్రాణశక్తి బాహ్యరూపమే ప్రాణవాయువు. దానిని గురుపాదిష్టమైన ప్రత్యేక పద్ధతిలో ఎడమ ముక్కుతో లోపలికి పీల్చి బిగించి ఉంచి తర్వాత కుడిముక్కుతో మెల్లగా విడిచిపెట్టడం, తర్వాత అలాగే కుడిముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదిలిపెట్టడం అనే ఈ ప్రక్రియని ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామ విధానాన్ని పట్టుదలతో బాగా అభ్యసిస్తే క్రమంగా శరీరంలో నాడులన్నీ నిర్మలమై దేహం పరిశుద్ధమవుతుంది. యోగ ప్రక్రియను నిరంతరాయంగా సాగించగల శక్తి వస్తుంది. ఈ ప్రాణాయామాన్ని సమంత్రకంగానూ అమంత్రకంగానూ చేయవచ్చు. ఇలా చేయగా ప్రాణవాయువును జయిస్తాడు సాధకుడు. అప్పుడు మనోబలంతో ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి మనస్సులో లయింపజేయాలి. దీన్ని ప్రత్యాహారం అంటారు. అప్పుడు మనస్సుని ఆత్మయందు నిలపాలి. అదే ధారణ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మెట్టు. మనస్సు మాటిమాటికి చెదిరిపోతూ ఉంటుంది. మాటిమాటికి దాన్ని ప్రయత్నపూర్వకంగా తెచ్చి ఆత్మయందు నిలపవలసి ఉంటుంది. చాలా దృఢతరమైన అభ్యాసం చేస్తే గానీ ఇది స్వాధీనంలోకి రాదు. దీనికే ధ్యానం అని పేరు. ప్రాణాయామంలో మనస్సుని సుస్థిరం చేసుకుని ఆ మీదట ఆ సుస్థిరమైన మనస్సుతో గురుపాదిష్టాలైన శాస్త్రాలను, మహావాక్యాలను జాగ్రత్తగా అర్థవిరోధంగా లేకుండా సమన్వయం చేసుకుంటూ నిరంతరం మననం చేయాలి. ఆ నిరంతర మననమే ధ్యానం అన్నమాట. అలా ధ్యానగతుడై తత్వామస్యాది మహావాక్యాల అర్థాన్ని 1 ఉపక్రమోపసంహారాలు, 2 అభ్యాసము, 3 అపూర్వత, 4 ఫలం, 5 అర్థవాదం, 6 ఉపపత్తి అనే షడ్విధ అంగాలతో చర్చించుకుంటూ సాధన చేస్తే ఆ మహావాక్యాలకు లక్షార్థభూతమైన పరతత్వ స్వరూపం తెలుస్తుంది. అప్పుడు ఆ తత్వానికి విజాతీయాలైన కామక్రోధాలను నిరసించి దానికి సజాతీయమైన అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని ఎడతెరిపి లేకుండా ప్రవాహీకరణంగా కొనసాగేట్టు చేయాలి. ఆ స్థితికే నిధిధ్యాసమని అంటారు. దానికే సవికల్ప సమాధి అని కూడా పేరు. అలా నేనే పరబ్రహ్మని, పరబ్రహ్మమే నేను అనే భావం అఖండంగా, అనంతంగా, దృఢంగా గంగా ప్రవాహంలాగా సాగినట్లయితే ఆ మనోవృత్తిలో చైతన్యం వ్యాపించి ఉండి ఆ ప్రవాహ బలం వల్ల సూర్యకాంతమణి సంయోగం వల్ల దూదిలో నిప్పురవ్వ మెరిసినట్లు ఆ చిత్తవృత్తిలో చిత్ప్రతిబింబం తలుక్కున మెరుస్తుంది. ఏమరపాటు ఏమాత్రం లేని నిత్య జాగరూకుడైన విద్వాంసుడు మాత్రమే దాన్ని పట్టగలడు. అలా చిత్రాతిబింబాన్ని స్ఫురింపజేసిన చిత్తవృత్తి ఆ ప్రతిబింబానికి కూడా ఆధారభూతమైన నిర్వికల్ప బ్రహ్మను శాఖాచంద్ర న్యాయంగా చూపించి తను నశిస్తుంది. అప్పుడు చిత్తొకటే భాషిస్తుంది. అప్పుడు జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన విభాగము లయించిపోతుంది. నిర్వికల్ప సమాధి అంటారే, అదే ఇది. ఇలాంటి స్థితికి వచ్చిన యోగికి అనిమాది సిద్ధులు అప్రయత్నంగానే వచ్చి పడతాయి. అర్జున, అక్కడే ఉంది చిక్కంతా. వాడప్పుడు ఆ సిద్ధులను ఆశించాడా? వాడి యోగం భ్రష్టమైందన్నమాటే. మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో గుర్తు తెచ్చుకో. ఇహపరాలు 2 నస్వరాలే కనుక అసత్యాలని నిర్ణయించుకొని పై అన్వేషణకు కదా బయలుదేరింది. అప్పుడు ఈ అష్టసిద్ధులు కూడా ఆ నస్వర కోటిలోనికి
చేరినవేనని గ్రహించక మళ్ళీ వాటి కోసం ఆశపడితే వాడికి పతనం తప్ప మరేం లభిస్తుంది చెప్పు. కనుక ఆ విషయంలో యోగి జాగ్రత్త వహించాలి. ఇక మనస్సు ఉందే, అది ఉన్నంతకాలం దాని విషయంలో జాగరూకత వహించవలసిందే, తప్పదు. దానికి విక్షేపం కలిగి అటు ఇటు పోతే వెంటనే పట్టి ఈడ్చుకురావాలి. అలా కాక అది లయించి సుషుప్తిలో పడితే తట్టి లేపాలి. ఈ విక్షేప లయాలు లేకుండా వృత్తిరహితంగా ఉంటే ఆ మనస్థితిని కాషాయ పక్వస్థితి అంటారు. అదే అఖండాకారత, అదే సమత. అదే సిద్ధించినప్పుడు ఆ యోగి గాలి తాకిడి లేని చోట దీపశిఖలాగా ఉంటాడు. అప్పుడు త్రిపుటులుండవు, చలనాలుండవు, రసస్వాదనలు ఉండవు. అహంకార గ్రంథి బద్దలైపోతుంది. అసంభావన, విపరీత భావనాది సర్వసందేహాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒక ప్రారబ్ధం మినహా మిగిలిన కర్మలన్నీ నశిస్తాయి. వాడు బ్రహ్మాకార స్థితిలో ఉండిపోతాడు. వాడు జీవన్ముక్తుడు. వాడు యోగ సామ్రాజ్య చక్రవర్తి. అర్జున, నీ మీద ప్రీతి వల్ల బహురహస్యమైన ఈ యోగాన్ని నీకెరిగించాను. అది అనర్హులకు చెప్పరాదు. గురూపదేశం లేనిదే అక్కడ ఇక్కడ వినిగాని, గ్రంథాలు చూసిగాని అరకొర సాధనలోకి దిగరాదు. సాక్షాదనుభవానికి ముందు పరోక్ష జ్ఞానం బాగా పట్టుబడాలి కనుక నీకింత వివరంగా చెప్పాను. ఇక అర్జున, నీ హృదయం అపరోక్షానుభూతికై త్వరపడుతోందని నేను గ్రహించాను. నేనుండగా నీకది ఎంతసేపు? రా, ఇటురా, అటు చూడు. చక్కని గుహ కనిపిస్తుందే, అది నిర్విఘ్నమైన స్థలం. నీ సాధనకి రహస్యంగా కూడా ఉంటుంది. అక్కడ ఏ క్రూర జంతువుల భయము ఉండదు. శుచిగా ఉంటుంది. అలాంటి స్థలాలలోనే యోగ సాధన చేయాలి. ఆ గుహ నీకు అన్ని విధాలా అర్హమైనది. ఆ గుహలోకి వెళ్ళి వెన్నుపూస, శిరస్సు, మెడ ఒకే నిలువు గీతలో సమంగా ఉండేటట్లుగా దృఢాసనంలో కూర్చుని నేను చెప్పిన యోగ మార్గంలో నేను ఉపదేశించిన తత్వాన్ని మననం చెయ్యి. అచిరకాలంలోనే నీకు సమాధి లభిస్తుంది. కృతార్థుడవి అవుతావు. అలా పలికి స్వామి అమృతానంద సందాయకమైన తన కుడి చేతిని కార్తవీర్యార్జునుడి శిరస్సు మీద ఉంచాడు. పులకిత గాత్రుడైన కార్తవీర్యుడు స్వామి పాదాలను ఆలింగనం చేసి స్వామి ఆజ్ఞ మేరకు ఆ గుహలో ప్రవేశించి స్వామి చెప్పిన విధానంలో సాధన ప్రారంభించాడు. దత్తస్వామి హస్తమస్తక సంయోగం చేసినాక ఇక వేరే సాధన కావాలా? అలా ప్రయత్నం ప్రారంభించిన కొద్దిసేపటికే అతను స్థానువులాగా నిశ్చలుడైపోయాడు. అతను సమాధి స్థితుడయ్యాడు. అలా 1 సంవత్సరం మీద 1 నెల గడిచింది. అప్పటికతనికి మళ్ళీ దేహస్పృహ కలిగింది. అతడు మెల్లగా లేచి సరాసరి స్వామి సన్నిధికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతనిని లేవదీసి గుండెలకి హత్తుకొని పక్కన కూర్చోబెట్టుకొని కరుణాతరంగితమైన కనులతో చూసుకుంటూ, బిడ్డా, సిద్ధి లభించిందా? నీకు కలిగిన అనుభవం ఏమిటి చెప్పు అన్నాడు. అర్జునుడు మళ్ళీ నమస్కరించి ఇలా చెప్పాడు. దేవా, గుహలో కూర్చుని నిన్ను ధ్యానించడం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే ఇంద్రియాలు, మనస్సు కూడా చిత్తులో లయించినాయి. అది పరమానందమైన స్థితి. ఆ స్థితిలో మునిగిపోయిన నాకు త్రిపుటి భాషించలేదు. కాలస్పృహ అసలే లేదని వేరే చెప్పనక్కర్లేదు. నిరుపమానమైన ఆనందాన్ని 1 క్షణమో క్షణార్థమో అనుభవించానని అనిపిస్తోంది. అంతలోనే నా ప్రారబ్ధం నన్ను మళ్ళీ స్థూలదేహానికి ఈడ్చుకొచ్చింది. స్వామి, నీ పాదయుగళమే నాకు జ్ఞానభిక్ష పెట్టింది. దేవా, నీ దయ వల్ల నిరామయమైన పరమానందం దక్కింది. నీ దయ వల్లే నేను సంసారాన్ని తరించాను. స్వామి, ఇక కర్తవ్యం అనేది లేదు. చేయవలసిందంతా చేశాను. తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాను. పొందవలసింది కూడా నిశ్శేషంగా పొందేశాను. నాకిప్పుడు చిదానందానుభూతి కన్నా వేరేది కావాల్సింది లేదు. ఈ రాజ్యం గీజ్యం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. స్వామి, నాకిప్పుడు కోరికలు లేవు. కోరికలు లేవంటే నిరాశ వల్ల కాదు. కోరికలన్నీ తీరి పరిపూర్ణ కాముడై మహా ఆనందంలో తేలియాడుతున్న నాకిప్పుడు జగత్తంతా చిదానంద రసపరిపూర్ణంగా ఉంది. ఒక దేశమని, ఒక కాలమని, ఒక పదార్థమని భేదమే లేదు. అంతా చిదానందమే. స్వామి, అంతా చిదానందమే. నీకు నాకు కూడా భేదం కనిపించడం లేదు. గురుదేవా, ఇదంతా నాకు నీ దయ వల్ల ప్రాప్తించింది. నువ్వే పరతత్వానివి, నువ్వే ఆత్మవి, నువ్వే ఆత్యుడివి. పేకపడుగు దారుల్లో వస్త్రం భాషించినట్లు సమిష్టి వృష్ట్యాత్మకమైన సృష్టి అంతా నీలోనే భాషిస్తోంది. స్వామి, నీ అనుగ్రహం వల్ల నాకు ఈ తత్వం అనుభూతికొచ్చింది. ప్రభు, నీ పాదసేవ వల్ల లభించని ఫలమేముంది? అవురా, పురుషార్థాలు 4 నీ భక్తుల వెంటబడి తిరుగుతాయి. గురుదేవా, నీ కరుణ అపారమైనది, అనంతమైనది. నువ్వు నన్ను అనుగ్రహించావు. గురుం గురుంతరం గమ్యం గురుగమ్యం గుణాకరం వందే గురుత్తమం దేవం
దేవవంద్య పదాంబుజం. భక్త్యావేశంలో మునిగి కార్తవీర్యార్జునుడు స్వామి పాదాలను గాఢంగా ఆలింగనం చేసుకుని అలాగే ఉండిపోయాడు. స్వామి సొగసులు కిక్కిరిసిపోతున్న చిరునవ్వులతో శిష్యుని లేవతీసి కూర్చోబెట్టాడు. అప్పుడు అతడు మెల్లగా ఇలా అన్నాడు, స్వామి, నాకిక నీ ఆజ్ఞ తప్ప వేరే కర్తవ్యం లేదు. నన్నిక్కడే ఉండమంటావా, మళ్ళీ గుహలోకి వెళ్ళమంటావా? నీ ఆజ్ఞకే ఎదురు చూస్తున్న ఈ దాసుణ్ణి ఆజ్ఞాపించు. స్వామి చిరునవ్వుల సింగారాలు పెనుతరుగులుగా పెళ్ళుబీకినాయి. ఆయన ఇలా అన్నాడు, నాయనా, ముందు స్నానాధికం చేసి నిత్యకర్మలు ఆచరించు. ఇవాళ్టికి భోజనం చేసి విశ్రమించు. రేపు సమాధి పొందుదువు గాని ఒక 6 నెలలు అయిన తర్వాత నాకు కనిపించు. కార్తవీర్యుడు స్వామి చెప్పినట్టే చేశాడు. 6 నెలలైన తర్వాత స్వామి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామి ఆనాటికి నిత్య విధులు తీర్చుకొని మర్నాడు సమాధిలోకి వెళ్ళి సంవత్సరానికి రమ్మన్నాడు. అర్జునుడు అలాగే చేసి సంవత్సరం అయ్యాక స్వామి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామి అతనిని అత్యంత ఆదరంగా దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా చెప్పసాగాడు, నాయనా కార్తవీర్య, నువ్వు నా శిష్యులందరిలోకి నాకు ప్రీతిపాత్రుడివి. నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను, అడిగినవన్నీ చెప్పాను కూడా. కానీ ఒక్కటే మిగిలి ఉంది. నువ్వు నన్ను ఆచారం గురించి అడిగావు, అదొక్కటే చెప్పాలి. బాబు, నీకిప్పుడు తెలియవలసింది తెలిసింది, దక్కవలసింది దక్కింది, ఇంకా మిగిలిందేమీ లేదు కనుక నీకు నాకు ఈ ఆచారాలతో పని లేదు. యోగసిద్ధుడికి కర్మభయం లేదు. వాడసలు భయాతీతుడు. చెడు పనులు చేస్తే పాపం వస్తుందని, నరకం వస్తుందని వాటి నుంచి తొలగవలసిన అగత్యం వాడికి లేదు. అలాగే సత్కర్మలు చేస్తే ఏదో మహాసుఖం వస్తుందని అవి చేసే దుర్గతి వాడికి లేదు. వాడికి ఆత్మ మీదే ఆసక్తి. వాడికి ఇక రెండవది లేదు కనుక ధర్మాధర్మ ప్రసక్తి లేదు. ఇదే పరమసత్యం. అయినా నేను సనాతనమైన వర్ణాశ్రమ రూపమైన ధర్మాన్ని, శౌచాది రూపమైన ఆచారాన్ని పాటిస్తూనే ఉంటాను. ఎందుకంటే పెద్దలు చేసిందే పిన్నలు చేస్తారు. మంచైనా చెడైనా పెద్దవాళ్ళు ఏది ప్రమాణంగా తీసుకుంటే పిన్నలు అదే ప్రమాణంగా తీసుకుంటారు. ఇది లోక స్వభావం. దీన్ని మార్చే వీలు లేదు. అలాంటప్పుడు నాకు పని లేదు కదా అని నేను ధర్మ వ్యతిరేకంగా నడవడం ప్రారంభిస్తే సామాన్య జనులు కూడా నా మీద గౌరవం కొద్దీ నాలాగే చేసి పతనం పొందుతారు. అందుచేత వారి కోసం ధర్మాచరణం చేస్తూ ఉంటాను. నాకు నష్టమేమీ లేదు కదా. అయితే నేను అప్పుడప్పుడు మద్యమాంసాదులు సేవిస్తున్నట్లు, స్త్రీ సంగినై ఉన్నట్లు విపరీతంగా ప్రవర్తించడం చూసి బుద్ధిహీనులైన వారు నేను ధర్మ వ్యతిరేకనని, ధర్మహీనుణ్ణని భ్రమిస్తూ ఉంటారు. కొందరు భక్తుల పాపాలను, బాధలను హరించేందుకోసమై నేను ఆయా వికృత వేషాలు వేస్తూ ఉండవలసి వస్తూ ఉంటుందని వారు ఎరగరు. ఆ ప్రక్రియలు వారికేమి తెలుసు? అయినా నేను ఎలా చేశానంటే ఆ సంగతి వేరు. నువ్వు అలా ఉండకు. నేను అవధూతను, నువ్వు గృహస్థుడవి. నువ్వొక క్షణమైన ధర్మాన్ని ఏమారటం తగదు. ఎప్పుడు ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండాల్సిందే. నిజానికి సిద్ధాత్ముడమైన నీకి నియమబంధం లేదు. కానీ లోక సంగ్రహార్థం అలా చెయ్యాలి తప్పదు. కనుక బాబు, నువ్వు అలా చెయ్యి. అందువల్ల నీకు నష్టమేమీ లేదు కదా. అసలు నీకు కావాల్సిందంటూ ఉంటే కదా నష్టం అవడానికి. ఈ లోకంలో పరమానందంలో తేలియాడే వారిద్దరే ఉన్నారు. ఒకడు యోగసిద్ధుడు, మనోవాగాతీతమైన స్థానాన్ని పొందినవాడు మరొకడు. వాడు భయాతీతుడు. కనుక కార్తవీర్య, నీకు భయం లేదు. నువ్వు ఇక ఇంటికెళ్ళు, రాజ్యం చెయ్యి, ప్రజలను రక్షించు, దేవతలను, పితృదేవతలను, బ్రాహ్మణోత్తములను, ఇతరులను తృప్తిపరచు. అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండు. స్వస్వరూపానుసంధానాన్ని క్షణమైనా మర్చిపోకు. నేను నీకు ఉపదేశించిన తత్వాన్ని ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఉండు. గర్వాన్ని దరిచేరనీయకు. ఇహ వెళ్ళు, శుభమస్తు. స్వామి ఆజ్ఞ విని కార్తవీర్యుడు లేచి స్వామి పాదాలు పట్టుకుని భక్తితో నమస్కరించాడు. అతని కన్నులు చెమర్చి ఉన్నాయి. స్వామి పాదాలను మళ్ళీ మళ్ళీ కళ్ళకద్దుకున్నాడు. స్వామి పాదధూళిని శిరస్సున ధరించాడు. అక్కడున్న స్వామి పారిచారకులందరికీ ప్రత్యేకంగా నమస్కరించాడు. మళ్ళీ కొంతసేపు స్వామి సేవ చేశాడు. చివరికి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళాడు. కార్తవీర్య మోక్షంలోని 16వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.